ఐకాన్ స్టార్ ని కోలీవుడ్ డైరెక్టర్స్ టార్గెట్ చేసుకున్నారు. మొన్న ఆట్లీ, అంతకుముందు లోకేష్ కనకరాజ్, ఇప్పుడు కొత్తగా నెల్సన్. ఇలా అంతా 1 by 1 బన్నీని కలుస్తున్నారు. పుష్పరాజ్ కి కథలు వినిపిస్తున్నారు. అసలేం జరుగుతోంది? ఆల్రెడీ 1/2 డజన్ ప్రాజెక్టులని లైన్ లో పెట్టిన బన్నీ కోలీవుడ్ పిలుపుల వెనుకున్న కారణం ఏంటి? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నప్పుడే మేడం టుసార్ట్స్ లో తన మైనపు బొమ్మ అన్నారు. బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లనున్న బన్నీ అన్నారు. అంతవరకు ఓకే, కానీ ఈ మధ్య తన కోసం వరుసగా తమిళ దర్శకులు క్యూ కొట్టడమే హాట్ టాపిక్ అయింది. జైలర్ దర్శకుడితో బన్నీ చర్చల మీదే గుసగుసలు పెరిగాయి. జైలర్ హిట్ తర్వాత జైలర్ 2 తీయనున్న నెల్సన్ దిలీప్ ఆ వెంటనే బన్నీతో సినిమా తీయనున్నాడట. ఆల్రెడీ కథ చెబితే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందట. తనే కాదు, జవాన్ హిట్ తో స్వింగ్ లో ఉన్న ఆట్లీ గతంలోనే బన్నీకి కథ చెప్పాడు. ఇక ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక విక్రమ్ ఖైదీతో పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజ్ కూడా గతంలో బన్నీని రామ్ చరణ్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించాడన్నారు. అయితే ఐకాన్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ గతంలోనే పొందిన లోకేష్ రజనీకాంత్ సినిమా తర్వాత బన్నీతో మూవీ చేయొచ్చనే అంచనాలున్నాయి. విచిత్రం ఏంటంటే కోలీవుడ్ దర్శకులంతా కట్టగట్టుకుని బన్నీకే కథలు చెప్పడంలో ఆంతర్యం ఏంటన్న ప్రశ్న ఎదురవుతోంది. సరే, పుష్ప 2తో పాన్ ఇండియాను మరో లెవెల్లో బన్నీ కుదిపేస్తాడనే అంచనాలే కారణం అనుకుంటే, ఆల్రెడీ చేతిలో బన్నీకి 1/2 డజన్ కమిట్మెంట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి, బోయపాటి సినిమాలు చేసే వరకు బన్నీ ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. అయినా తనకి క్యూ కట్టే తమిళ తంబిల లిస్టు పెరుగుతోంది. అలవైకుంఠపురంలో తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబో సెట్ కాలేదు. కానీ ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సో ఆలుగా పుష్ప 2తోనే బిజీ అయ్యే బన్నీ ఎలా తమిళకు డేట్లు అడ్జస్ట్ చేస్తాడంటున్నారు. ఇక యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి తీయబోయే సినిమా బన్నీదే అంటున్నారు. అదే నిజమైతే ఆ సినిమాకు మరో 1.5 ఏళ్ల టైం పడుతుంది. సో కనీసం 2.5 ఏళ్ల వరకు బన్నీ అందుబాటులో ఉండటం కష్టమే. అయినా తమిళ దర్శకుడు మాత్రం బన్నీకి కథలు చెప్పేందుకు హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు. పుష్పతో మాస్ ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్లో సొంతం చేసుకున్న హీరో బన్నీ. అంటే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ మార్కెట్ ఉన్న బన్నీకి ఊరమాస్ ఇమేజ్ రావటమే కోలీవుడ్ దర్శకులు తన కోసం క్యూ కొట్టడానికి కారణమంటున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా దర్శకులు బన్నీ కోసం క్యూ కొట్టడం నిజంగా ఐకాన్ స్టార్ అచీవ్మెంటే.